ఛానల్. నేను మీ తాటిపాముల రాజ్యలక్ష్మి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక. హైదరాబాద్ వాతావరణ శాఖ ఎండ తీవ్రత పెరుగుతుందని స్పష్టం చేసింది. తెలంగాణలో రానున్న 4 రోజులు జాగ్రత్త. జూబ్లీ హిల్స్, హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి. ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్. మియాపూర్లో ప్రేమ విఫలమై యువ నర్స్ ఆత్మహత్య. స్టేషన్ ఘనాపూర్, కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుమండ్ల వెంకటేశ్వర్లు. వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు. భద్రాద్రి కొత్తగూడెం, ఇవి దోమలు కావు, నరకానికి యమకింకరులు. అది కుట్టిందంటే చాలు ఏదో ఒక రోగంతో మనిషి యమలోకానికి పరుగులు తీయాల్సిందే. మంగపేట, నాగులమ్మ ఆలయంలో ఘనంగా ఆదివాసీల మండే మెలిగే పండుగ. ఆదివాసీ పూజారుల ప్రత్యేక పూజలు. వేములవాడ, నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు. రాజన్న సిరిసిల్ల, జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు. అధికారులు, సిబ్బందితో స్టెప్పులతో ఉత్సాహాన్ని నింపిన జిల్లా ఎస్పీ మహేష్ బిగిటే. వనపర్తి జిల్లాలో మార్చి 7న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సర్పంచులకు, ఉప సర్పంచులకు ఘన సన్మానం. హాజరు కానున్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. ములుగు, సన్ రైజ్ హై స్కూల్లో ఘనంగా 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం. పాఠశాల కరెస్పాండెంట్ పెట్టం రాజు అధ్యక్షతన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు. అలరించిన ములుగు జిల్లా కళాకారుల పాటలు, విద్యార్థుల నృత్యాలు. విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం. హైదరాబాద్, మియాపూర్లో చైన్ స్నాచింగ్, నిందితుల అరెస్ట్. ఖమ్మం, డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయాలకు 6 కోట్లు. గోవిందరావుపేట, నాయి బ్రాహ్మణులు సమస్య పరిష్కారం కోసం సంఘటితం కావాలి. మంచిర్యాల, రోడ్డు ప్రమాదంలో కమర్షియల్ టాక్స్, సీనియర్ అసిస్టెంట్ మృతి. కరీంనగర్, కేటీఆర్, హరీష్ రావులకు సర్దార్ ఆహ్వానం. మహబూబ్ నగర్, జిల్లాలో షీ టీంతో మహిళలు, బాలికలకు భద్రత. ఎస్పీడి జానకి ఐపీఎస్. అక్షరజ్యోతి మీడియా స్పెషల్ న్యూస్. ప్రేమతో ఉన్నత శిఖరాలకు ఐపీఎస్ అధికారి బడుగుల సుమతి సక్సెస్ స్టోరీ. భూపాలపల్లి, బీసీల కోసం అట్రాసిటీ నిరోధక చట్టం తేవాలి. కులాన్ని బట్టి న్యాయం మారుతుందా? ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రక్షణ చట్టం బిల్లు ప్రవేశపెట్టాలి. వేముల మహేందర్ గౌడ్.